అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మద్యము గురించి, మద్యము ప్రియుల గురించి ఆయన ఎంతో బాధపడ్డారు. అలాగే జగన్ గారు మద్యపాన ప్రియుల కడుపు కొట్టారని కూడా అన్నారు. ఒక్కసారి విందాము. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. ఇంకోసారి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అన్నావు. మరి నువ్వు, నీ బాబు అదే చంద్రబాబు ఇద్దరు కలిసి ఎంతో చక్కగా మద్యము, అదే నకిలీ మద్యము కర్మాగారాలు స్థాపించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే సిగ్గు లజ్జ లేదా నీకు? ఎక్కడ దాక్కున్నావయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. వైన్ షాప్ వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. మందంటే నాటు తాగాలని, రాయల్స్ తాగంటే 6 నెలలకు ఒకసారి తాగాలని, ఫుల్ గా తాగిన రోజు పండుగ అంటారనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఫుల్ గా తాగే వయసులో మందుకు డబ్బులు సరిపోక అప్పులు చేస్తున్న విషయం నీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీరు బాధపడకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. మీరు 24 గంటలు నిషాలోనే ఉంటారని నాకు తెలుసు. మీ బాధను అర్థం చేసుకునే కావచ్చు. నీ బాబు అదే చంద్రబాబు ఇంటింటా బెల్ట్ షాపు పెట్టి ఊరూరా నకిలీ మద్యము కర్మాగారాలు స్థాపించి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీరు చక్కగా మందు పుచ్చుకొని ఎంజాయ్ చేయండి. 2 బీర్లు తాగిన కిక్కెక్కిపోతే బాధలో ఉంటుందని ఎప్పుడు అనిపించావా? నేను అనిపించా. రాత్రి మందు ఎక్కువైపోయి హ్యాంగ్ ఓవర్ వల్ల కొన్ని టన్నుల బరువుని నెట్టి మీద కొట్టినట్టు నీకెప్పుడైనా అనిపించిందా? మందు దొరికి గ్లాసు వాటర్ ప్యాకెట్ దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో ఎప్పుడు నువ్వు అనిపించావా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు మందు కొట్టరు, మీరు మందు కొడతారు. వారు చక్కగా మందు సప్లై చేస్తారు. చక్కగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నకిలీ మద్యము తయారు చేసి స్వయంగా ఆయన కుమారులు ఆయన కలిసి మీలాంటి వాళ్లతో మందు తాగించి వారి పక్షాన తిప్పుకుని 24 గంటలు ఆయన్ని పొగిడించుకుంటూ చిరుతలు కొట్టించుకుంటారు. మీకు కూడా చిరుతలు కొట్టడం ఎంతో ఇష్టము కదా బాబు గారికి. ఇకపోతే మీ నాన్నగారి యొక్క గొప్పతనము గురించి కొంచెము చెప్పండి, వినాలని ఉంది నాకు. ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత. మీకు కూడా మీ నాన్నగారి పోలికలే వచ్చినట్టున్నాయి. గంటకు మారిపోతారు కదా మీ నాన్నగారు. దీపారాధనలో దీపములు చుట్ట వెలిగించుకున్నారంటే ఎంత గొప్పవారు పవన్ కళ్యాణ్ గారు మీ నాన్నగారు. మా నాన్న అబ్కారీ శాఖలో కూడా పనిచేసిన వ్యక్తి. నాకు తెలుసు కల్తీ సారా ఎలా ఉంటుందని. ఆంధ్రప్రదేశ్లో మొన్న హైదరాబాద్లో డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు ఎక్కువైపోయినాయి, ఎక్కువ కిడ్నీలు దెబ్బతినేస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు చెప్పిన డాక్టర్లు ఇప్పుడు మరి నీ బాబు నువ్వు కలిసి మద్యము నకిలీ చేసి అమ్ముతుంటే మరి నీకు ఇప్పుడు చెప్పట్లేదా? నీది అసలు మనిషి జన్మ కాదా? నువ్వు ఎక్కడున్నావు? అసలు నీకు స్పందన ఉందా? ఇన్ని రోజుల నుంచి ఒక్క స్టేట్మెంట్ అయినా మద్యం గురించి ఇచ్చావా? చెప్పు. నీది అసలు మనిషి జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారయ్యా. ఇకలాగూ సిగ్గు లజ్జ లేదు. కానీ ఇకపోతే జగన్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలని ఉందట. జగన్ గారు నమస్కారం అండి. సంస్కారం లేని నీ నమస్కారం వద్దని జగన్ గారు చెబుతున్నారు. నువ్వు సొల్లు కూతలు కూస్తావు కదా, ఆ సొల్లు కూతలు కూసే సరదాగా అందరూ వింటాము. చెప్పు నీ సొల్లు. నేనండి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడండి. చాలా సంతోషం అండి. మీరు ఇక సొల్లు మొదలు పెట్టారు. సరే, ఇంతకాలము ఏమి పీకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు మందు గురించి బాబు గారు ఇంత విచ్చలవిడిగా రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టేసి నకిలీ మద్యము తయారు చేసి అమ్మేస్తుంటే మరి ఎక్కడ నిద్రపోతున్నావు పవన్ కళ్యాణ్? నీది మనిషి జన్మ కాదా అని చెప్పి జగన్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కొంచెం చెప్పండి. తాడేపల్లి గూడు నుంచి మాట్లాడుతున్నామండి. తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నారు, తాళ్లపాక నుంచి మాట్లాడుతున్నారు. ఈ సొల్లాపేసి అసలు విషయానికి రారా పవన్ కళ్యాణ్? మనందరికీ బాధ్యత ఉంది. దారి పొడుగుతా మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్,
ఆజాద్ వీళ్ళందరికీ ఎందుకు మనం రుణపడి ఉంటామంటే అవునా నిజమా ఓకే పవన్ కళ్యాణ్ గారు ఏమి బాధ్యత ఉంది? ఈ మహానాయకులందరూ మీకు కనపడి కలలో ఈ అంబేద్కర్ అయితేనేమి, పూలే అయితేనేమి, అందరూ అయితే కనపడి నకిలీ మద్యము తయారు చేసి ప్రజలకు తాగించమని చెప్పారా? నీకు నీ బాబుకు చెప్పు పవన్ కళ్యాణ్. నేనేం పాపం చేశాను నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్ని నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడితే ఇలా మూలలు పడుకుంటే ఈ కుక్క పిల్లల్ని నడు రోడ్డు మీద వదిలేస్తాను. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్. మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్. జగన్ గారు 30,000 కోట్లు దోచుకున్నారు, దోచుకోలేదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ నువ్వు నీ బాబు అది చంద్రబాబు పదవి చేపట్టినప్పటి నుంచి ఒకటే నకిలీ మద్యము సరఫరా చేసి లక్షల కోట్లు దోచుకుని వాడు సింగపూర్ కి వాడి కొడుకుతో పాటు మొత్తము దోచేసి సింగపూర్ కు తోలేస్తున్నారు కదరా. అరే నా దేశంలో నేను బతకాలంటే నేను ఎవరికి ట్యాక్స్ కట్టాలి? పవన్ కళ్యాణ్ గారు మీరెందుకు ట్యాక్సులు కడతారు సార్? మీరంతా ప్యాకేజీలు దొబ్బుతా ఉంటారు. మీ అన్నయ్య గారు అయితేనేమి, నువ్వైతేనేమి, నీ మొత్తం నీ వంశం అంతా కూడా అంతే కదా. మీ అన్నయ్య గారు ప్రజారాజ్యం పెట్టి ఎంతో చక్కగా తిరిగి ప్రజలందరినీ మోసం చేసి చక్కగా ఓట్లు దండుకొని ఆ తర్వాత ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఆ ప్రజారాజ్యాన్ని నమ్ముకున్న కార్యకర్తలంతా నట్టేట ముంచేసిన చరిత్ర కదా మీది. మీ బ్రతుకంతా అంతే. తర్వాత నువ్వేం చేశావు? జనసేన పెట్టావు, ఎంతమందితో పొత్తు పెట్టుకున్నావు? ఇప్పటికి నీకు సిగ్గు లజ్జ అనేది ఉందా? నువ్వు పొత్తు కాదని పార్టీ అంటూ ఏది ఉందా? సిపిఐలోకి వెళ్తావు, చెగువీరానంటావు, ఇంకొక దాంట్లోకి వస్తావు, ఇంకొకటి చెబుతావు. అన్ని రకాల మాటలు మాట్లాడతా ప్రజల్ని మభ్యపెట్టి ఎంతకాలమయ్యా? కొంతకాలం నడుస్తుందయ్యా పవన్ కళ్యాణ్. నువ్వు నీ బాబు కలిసి గూటాల కూటమి ఓట్లు దండుకున్నారు. కానీ వచ్చే భవిష్యత్ అలాగుండదయ్యా. ఎప్పుడు కాలం ఒకేలా ఉండదయ్యా. నీ పని అయిపోయిందేమో నాకు అర్థమైపోతుంది. అందుకే నువ్వెక్కడా కూడా మీడియాకు దొరకకుండా ఏ మంచం కింద కూర్చొని మందు కొట్టుకుని పడుకుంటున్నావని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నీకున్న అలవాట్లే కదా. నీ బాబును ప్రశ్నించే దమ్ము నీకెక్కడుంది? నువ్వు మంచం వెనకాలో, కొంచెం వెనకాలో, గాది వెనకాలో, బాత్రూమ్ లో దాక్కొని మాట్లాడే మనిషివి. ఇది ఒక జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. నీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇకపోతే ఫైనల్ గా నీ బాబు అదే చంద్రబాబు వచ్చాడు, నీ గురించి ఏదో చెబుతాడంట. ఒకసారి విందాం. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. కళ్యాణ్ గారు విన్నారు కదా తమరి గురించి బాబు గారు ఏమి చెబుతున్నారు. ఇదండి ఫ్రెండ్స్ విషయము. ఇంతకంటే మనం వీరి గురించి ఎక్కువ చర్చించడం అనవసరం. అందరికీ నమస్కారము. బాయ్.